కస్టమర్ మాస్టర్ డేటాలో మనం పార్ట్నర్ ఫంక్షన్స్ అనేది ఏంటి అని అంటే ఒక క్లయింట్‌కి గనక తన యాక్టివిటీకి సంబంధించి ఏదైనా సెగ్రిగేషన్ గనక ఉంటే, డివిజన్ గనక ఉంటే, అప్పుడు మనం దాన్ని పార్ట్నర్ ఫంక్షన్స్ ద్వారా మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయటం జరుగుతుందన్నమాట అండి ఎస్ఏపీలో. జస్ట్ లైక్ ఏంటి అంటే ఆర్డర్ ప్రాసెస్ ఒకళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే డెలివరీ ప్రాసెస్ ఒకళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. బిల్లింగ్ అలాగే పేమెంట్స్ పేయర్. ఈ 4 యాక్టివిటీస్ 4 డిఫరెంట్ టైప్స్‌లో గనక కస్టమర్ సైడ్ వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే గనక మన ఈ 4 యాక్టివిటీస్‌ని 4 డిఫరెంట్ కస్టమర్స్ కింద మన ఎస్ఏపీలో క్రియేట్ చేయడం జరుగుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ లిమిటెడ్ హైదరాబాద్ అది ఆర్డర్స్ చూసుకుంటుంది. ఏ లిమిటెడ్ ఢిల్లీ అది డెలివరీ ప్రాసెస్ చూసుకుంటుంది. అలా స్టేట్ వైస్‌గా గాని, కంట్రీ వైస్‌గా గాని దానికి తగ్గట్టుగా మనం 4 కస్టమర్స్‌ని మనం కంపల్సరీగా మనం క్రియేట్ చేయాల్సిందే. క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాని మనం పార్ట్నర్ ఫంక్షన్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ అనేది ఒక కస్టమర్ మాస్టర్ డేటా అనుకోండి. ఈ ఏ లిమిటెడ్‌లో మనం ఈ 4 పార్ట్నర్ ఫంక్షన్స్‌ని ఎంటర్ చేయటం వల్ల ఈ 5 మెంబర్స్ ఒకళ్ళే అని ఎస్ఏపీ నోటీస్ చేస్తుంది. ఓకే. ఈ 5 మెంబర్స్ కూడా ఒకే పార్ట్నర్ గ్రూప్‌కి చెందిన కంపెనీ అనేది ఎస్ఏపీ నోటీస్ చేస్తుంది. ఇన్ కేస్ మనం ఈ డేటా క్రియేట్ చేసి పార్ట్నర్ ఫంక్షన్స్ అనేది గనక ఇవ్వకపోతే, ఏ లిమిటెడ్ అనే కస్టమర్ మాస్టర్ డేటాలో పార్ట్నర్ ఫంక్షన్స్‌లో ఇవ్వకపోతే, ఎస్ఏపీ ఏ లిమిటెడ్ హైదరాబాద్, ఏ లిమిటెడ్ ఢిల్లీ డిఫరెంట్ కస్టమర్స్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే మనకు ఆ ప్రాసెస్ అనేది ఎనేబుల్ అవ్వదనమాట. ఓకే. దీన్ని ఎలా క్రియేట్ చేస్తాము మనం ఎస్ఏపీ సిస్టమ్స్‌లో అంటే, ఈ ఆర్డరింగ్ అంతా గూడా అండి, అంటే ఆర్డర్ పెట్టే పార్టీస్ అన్నిటికి కూడా మనం ఒక అకౌంట్ గ్రూప్ అనేది ఇస్తాం. ఓకే. అలాగే డెలివరీ పెట్టే ప్రతి కస్టమర్ సైడ్ మనం ఒక అకౌంట్ గ్రూప్ అనేది ఇస్తాం. ఏంటి ఈ అకౌంట్ గ్రూప్? ఎందుకని అలా డివైడ్ చేస్తున్నామనంటే, మనం మన ఎస్ఏపీ సిస్టమ్‌లో ఎనీ ఇండివిడ్యువల్ కస్టమర్‌ని మనం క్రియేట్ చేయాలి అనంటే, దానికి బేసిక్ కావాల్సింది అకౌంట్ గ్రూప్ అనమాట అండి. ఒక అకౌంట్ గ్రూప్ ఉంటేనే మనం ఇండివిడ్యువల్ కస్టమర్‌ని మన ఎస్ఏపీలో క్రియేట్ చేయగలం. అంటే కంపల్సరీ ప్రతి కస్టమర్ ఏదో ఒక అకౌంట్ గ్రూప్‌కి చెందాలి. సో, ఇక్కడ మనం ఏ లిమిటెడ్ హైదరాబాద్, ఏ లిమిటెడ్ ఢిల్లీ, ఏ లిమిటెడ్ ముంబై, ఏ లిమిటెడ్ విజయవాడ ఇలా సంథింగ్ మన కస్టమర్స్‌ని మనం క్రియేట్ చేసేటప్పుడు ప్రతీది గూడా మనం ఏం చేస్తామంటే అకౌంట్ గ్రూప్స్‌కి లింక్ చేస్తాం. ఓకే. ఇక్కడ లింక్ చేసేటప్పుడు ఏ లిమిటెడ్ హైదరాబాద్ వేరే అకౌంట్ గ్రూప్‌లో ఉంటారు. ఏ లిమిటెడ్ ఢిల్లీ అనేది వేరే అకౌంట్ గ్రూప్‌లో ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ ముంబై అని ఉంది బిల్లింగ్ సైడ్. ఇది వేరే అకౌంట్ గ్రూప్‌లో ఉంటుంది. ఎందుకు ఇలా డివైడ్ చేయటం అందరిని ఒకే గ్రూప్‌లో ఉంచొచ్చు కదా అనంటే, అక్కడ మనం యాక్టివిటీస్‌లో బిల్లింగ్ సైడ్ ఓన్లీ రిపోర్టింగ్ లేదా ఆర్డర్స్ సైడ్ ఓన్లీ రిపోర్టింగ్ మనం తెలుసుకోవాలనుకోండి. ఏ గ్రూప్‌కి ఆ గ్రూప్ సెపరేట్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ లిమిటెడ్‌కి ఇలా పార్ట్నర్ బల్క్ ఫంక్షన్స్ ఆర్డర్ ఎగ్జాంపుల్ చెప్పారు మొన్న. ఎక్కువ ఆర్డర్స్ పెద్ద కంపెనీస్ ఎక్కువ ఆర్డర్స్ ఒకేసారి తీసుకున్నప్పుడు ఒక కస్టమర్ ఉన్నా సరే ఒకేసారి ఇబ్బందవుతుంది కాబట్టి ఈ షిప్‌మెంట్ వేరే, పేయర్ వేరే, బిల్లింగ్ వేరే ఎగ్జాక్ట్ అండి. అని కరెక్ట్. చెప్పారు. హ్మ్. సేమ్ అలాగే ఇప్పుడు బి లిమిటెడ్‌కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ 4 పార్ట్నర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బి లిమిటెడ్ హ్మ్. కర్ణాటక. ఇది ఆర్డర్స్ అనుకోండి. ఇది ఏ లిమిటెడ్ హైదరాబాద్, బి లిమిటెడ్ కర్ణాటక, ఏ లిమిటెడ్ హైదరాబాద్. ఇద్దరు గూడా ఒకే అకౌంట్ గ్రూప్ అనేది మనం అలౌట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటి మనకి బెనిఫిట్ ఏంటి అంటే, ఈ ఆర్డర్స్ ఏవైతే జరుగుతాయో ప్రాసెస్సు, మనం టోటల్ రిపోర్టింగ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చండి. సింగిల్ స్టేట్మెంట్‌లో టోటల్ మన ఆర్డర్స్ పెట్టిన మెంబర్స్ ఎంతమందున్నారు, ఇంత క్వాంటిటీ ఉందనేది ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. అందుకని అక్కడ ఏం చేస్తామంటే, ఆర్డర్ పెట్టే పార్టీ ఎవరైతే ఉంటారో సోల్ టు పార్టీ అంటే ఆర్డర్. ద పర్సన్ హూ ఆర్డర్స్ ద స్టాక్. ఎవరైతే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారో వాళ్ళ లిస్ట్ అంతా మనకి ఫైండ్ ఔట్ అయిపోతుంది. ఓకే. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సోల్ టు పార్టీకి ఒక అకౌంట్ గ్రూప్ ఉంటుంది. షిప్ టు పార్టీ అంటే ఎవరైతే డెలివరీ తీసుకుంటారో వాళ్ళకి ఒక అకౌంట్ గ్రూప్ ఉంటుంది. పేయర్ మనకెవరైతే డబ్బులు పే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఒక అకౌంట్ గ్రూప్ ఉంటుంది. ఇన్వాయిసెస్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకొక అకౌంట్ గ్రూప్ అనేది ఉంటుంది. టోటల్‌గా మీరు పార్ట్నర్ ఫంక్షన్స్‌లో చూస్తే 5 అకౌంట్ గ్రూప్స్ వస్తాయండి. 4 5 కదా! వీళ్ళకి కూడా ఒకటండి.
ఒరిజినల్ ఏ లిమిటెడ్ ఉంది ఓకే. కదా, మనం కస్టమర్ ఇండివిజువల్ ప్రొఫైల్ని కంపెనీ క్లిక్ వాళ్ళ ఏ కంపెనీ నుంచి వాళ్ళు అంటే ఏది బ్రాండ్, అది ఏ ఐటమ్ కొంటున్నారు ఆ కంపెనీనా లేదంటే మామూలు? అంటే ఇప్పుడు నా కస్టమర్ ఏ లిమిటెడ్ అనుకోండి, నా క్లయింట్ ఏ లిమిటెడ్కి నేను ఒక ఓకే. ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను. అలాగే ఏ లిమిటెడ్ హైదరాబాద్కి ఒకటి, ఏ లిమిటెడ్ అకౌంట్ గ్రూప్. ఏ లిమిటెడ్ బిల్లింగ్, ఏ లిమిటెడ్ విజయవాడ, మొత్తం టోటల్ 5 ప్రొఫైల్స్ క్రియేట్ అవుతాయండి. ఆ 5 ఓకే. ప్రొఫైల్స్ 5 అకౌంట్ గ్రూప్స్లో ఉండాలి. అలాగే బి లిమిటెడ్కి కూడా అంతే, 5 అకౌంట్ గ్రూప్స్ ఉండాలి. అలాగే సి లిమిటెడ్, అలా మనకి ఎంతమంది కస్టమర్స్ ఉంటారో అంతమంది కస్టమర్స్కి అన్ని అకౌంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్ ప్రాసెస్, డెలివరీ ప్రాసెస్ ఏ లిమిటెడ్ అనే కస్టమర్లో ఏ లిమిటెడ్ ఒక్క నిమిషం, ఏ లిమిటెడ్ హైదరాబాదే డీల్ చేస్తుంది అనుకోండి, రెండు కూడా ఒకటే. అంటే ఆర్డర్ పెట్టే పర్సన్, డెలివరీ తీసుకునే పర్సన్ ఒకళ్ళే అనుకోండి, వీళ్ళిద్దరికీ మనం ఒకే అకౌంట్ గ్రూప్ ఉంటుందండి. అంటే అప్పుడు మీరు ఏ లిమిటెడ్లో చూసుకుంటే 4 అకౌంట్ గ్రూప్స్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే అక్కడ 2 యాక్టివిటీస్ ఒకే పార్టీ చేస్తుంది కదా, ఒకే పార్ట్నర్ చేస్తున్నాడు కదా, ఓన్లీ ఒక అకౌంట్ గ్రూప్ మాత్రమే వస్తుంది. నేను ఎందుకు ఈ అకౌంట్ గ్రూప్స్ చెప్తున్నాను అంటే, మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. మనం ఎక్కువగా ఎర్రర్స్ వచ్చేది ఈ అకౌంట్ గ్రూప్స్ దగ్గరే వస్తూ ఉంటుంది. అంటే మనం అసైన్ చేసేటప్పుడు పార్ట్నర్ ఫంక్షన్స్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ దేని వల్ల వస్తాయంటే అకౌంట్ గ్రూప్స్ వల్ల ఎర్రర్స్ వస్తుంటాయి. ఓకే, అది మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు ఇంకా ఇన్డెప్త్గా మీకు చెప్తాను. ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఎనీ పార్ట్నర్ ఫంక్షన్, ఎంతమంది పార్ట్నర్ ఫంక్షన్స్ ఉంటే అన్ని అకౌంట్ గ్రూప్స్ ఉండాలి, విడివిడిగా ఉండాలి. ఒక దాంట్లో ఒక అకౌంట్ గ్రూప్ని మిక్స్ చేయకూడదు మనం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ మాస్టర్ డేటా కొద్దాం. సేమ్ యాజ్ యూజువల్ కస్టమర్ మాస్టర్ డేటాలో కస్టమర్కి సంబంధించిన టోటల్ డేటా అనేది మనం సెంట్రల్లీ స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎండ్ యూజర్ దాన్ని రిపీటెడ్గా ఎంటర్ చేయకుండా టైంని సేవ్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. అలాగే ఎస్ఏపి ఒక డాక్యుమెంట్ జనరేట్ చేసేటప్పుడు కస్టమర్స్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కస్టమర్ మాస్టర్ డేటాల నుంచి అది రిట్రీవ్ చేసుకుంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఎస్ఏపి మెటీరియల్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అది బేస్ యూనిట్ ఏంటి, మన దాని యొక్క డెలివరీ ప్లాంట్ ఏది, షిప్పింగ్ పాయింట్స్ ఏవి, ఇవన్నీ నేను 1 బై 1 నేను చెప్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అది మెటీరియల్ మాస్టర్ డేటా నుంచి రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. అంటే మన మెటీరియల్ మాస్టర్ డేటాలో ఆ మెటీరియల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేల్స్ ఆర్డర్లో కానీ, డెలివరీలో కానీ, ఈవెన్ ఇన్వాయిస్లో కానీ అప్డేట్ అవ్వదు. ఓకే, అక్కడ డాక్యుమెంట్స్లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వాలంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా మెటీరియల్ మాస్టర్ డేటాలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇచ్చి ఉండాలి. ఓకే, దీంట్లో ఈ మెటీరియల్ అనేది ఏంటి అంటే అండి, లాజిస్టిక్స్లో మెయిన్ కాంపోనెంట్. సింపుల్గా చెప్పాలి అంటే లాజిస్టిక్స్ అనే ఒక వర్డ్కి మెటీరియల్ అనేది మెయిన్ కాంపోనెంట్ అవుతుంది. ఎందుకు? లాజిస్టిక్స్ అంటే ఏంటి అని అంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనమాట. లాజిస్టిక్స్ యొక్క మీనింగ్ ఏంటి అని అంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ గూడ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ మెటీరియల్స్. అంటే మనం కొన్న దగ్గర నుంచి అమ్మేంత వరకు, పర్చేజ్ నుంచి సేల్ వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా లాజిస్టిక్స్ అంటున్నాం. ఈ లాజిస్టిక్స్లో మెయిన్ కాంపోనెంట్ ఏదైనా ఉంది అని అంటే మెటీరియల్. ఇక్కడ మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మెటీరియల్స్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంది, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డి వాళ్ళు ఏం చేస్తారంటే మెటీరియల్కి సంబంధించిన ప్రైజింగ్ ఏంటి, డిస్కౌంట్స్ ఏంటి, అది ఏ ప్లాంట్ డెలివరీ చేయాలి, ఏ గ్రూప్తో లోడింగ్ చేయాలి, ఓవరాల్ దానికి ఫైనల్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ మనం మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం అప్డేట్ చేస్తాం. ఎంఎం కన్సల్టెన్సీ ఏంటి అంటే నో షార్టేజ్ ఆఫ్ గూడ్స్. అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ కానీ, అంటే ఐ మీన్ మన కస్టమర్ ఆర్డర్ పెట్టాడు, వాళ్ళు ఆర్డర్ పెట్టినప్పుడు నో షార్టేజ్ ఆఫ్ మెటీరియల్, మెటీరియల్ అనేది షార్టేజ్ ఉండకూడదు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పలానా ఐటమ్ అనేది రిక్వైర్మెంట్ అడిగారు, అంటే ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి, అప్పుడు కూడా షార్టేజ్ అనేది ఉండకూడదు. అది ఎంఎం కన్సల్టెన్సీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ చెప్పారండి ఇది ఇదివరకు కూడా చెప్పారు. ఇది ఎక్కువ ఉండకూడదు, తక్కువ కరెక్ట్ గా ఉండాలి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏంటి అని అంటే ఒక్కొక్క పర్పస్తో ఈ మెటీరియల్స్ని యూజ్ చేస్తారు. ఇక్కడ బేసిక్గా మనం యూజ్ చేసేది ఏంటి అని అంటే, అకౌంటింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఉంటుందండి.
అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు బేసిక్గా ఇన్వాయిస్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం, ఎస్డి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇన్వాయిస్ అనేది మెటీరియల్ డాక్యుమెంట్ అండి. మెటీరియల్ డాక్యుమెంట్ వేరు, అకౌంటింగ్ డాక్యుమెంట్ వేరు. ఈ ఇన్వాయిస్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ షర్ట్స్ అని ఎంటర్ చేశారు. సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3000 వాల్యూ. ఇప్పుడు ఈ 3000 వాల్యూ అకౌంటింగ్లో అప్డేట్ అవ్వాలి అని అంటే మనం ఒక లెడ్జర్కి లింక్ చేయాలన్నమాట అండి. అంటే ఈ మెటీరియల్ షర్ట్స్ అనే ఒక మెటీరియల్ని మనం ఒక అకౌంట్ అంటే లెడ్జర్కి లింక్ చేస్తే కానీ ఆ ఇన్ఫర్మేషన్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లోనే మన అకౌంట్స్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవ్వదు. అలా మనం ఈ మెటీరియల్ మాస్టర్ డేటాలోనే ఈ అకౌంట్ అసైన్మెంట్ అనేది మనం చేస్తాం అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే మన ఎస్డి డిపార్ట్మెంట్ని పికో డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేసేది ఈ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ అనమాట. అంటే రెండు డిపార్ట్మెంట్స్ని కలిపేది సింపుల్గా ఈ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్. ఈ గ్రూప్ అకౌంట్ అసైన్ కనుక మీరు చేయకపోతే మీరు ఎన్ని ఇన్వాయిసెస్ మనం క్రియేట్ చేసినా యాజ్ ఎస్డి కన్సల్టెన్సీగా ఆ ఇన్ఫర్మేషన్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో అప్డేట్ అవ్వదు, కంపల్సరీ అప్డేట్ అవ్వదు. అది అప్డేట్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ అకౌంట్ కంపల్సరీగా అసైన్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ మెయిన్గా మనకి మెటీరియల్ మాస్టర్ డేటాలో అండి మనకి కావాల్సింది ఏంటి అంటే రూట్ డెటర్మినేషన్ అనమాట. రూట్ డెటర్మినేషన్ అంటే ఏంటి? మనం ఒక పర్సన్ ఆర్డర్ పెట్టినప్పుడు అమెజాన్లోనే మనం ఆర్డర్ పెట్టాం, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి ఫ్యాక్టర్స్ అక్కడ మనకి యూజ్ అవుతాయి అంటే ఆ ప్రాసెస్ జరగటానికి. ఇప్పుడు అమెజాన్లో ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు మన హౌస్కి అది డెలివరీ జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఈ రూట్ డెటర్మినేషన్ ఫంక్షన్ అనేది చూసుకుంటుంది. అసలు ఆ రూట్ డెటర్మినేషన్ అంటే ఏంటి, అందులో కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇది చూసే ముందు బేసిక్ కొన్ని మెటీరియల్ మాస్టర్ డేటాలో మన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దామండి. బేస్ యూనిట్ ఒకటి ఉంటుంది. బేస్ యూనిట్ అనేది ఏంటి అంటే మనం ఏ యూనిట్స్లో దాన్ని పర్చేస్ చేస్తున్నాము లేదా ఏ యూనిట్స్లో దాన్ని ప్రొడక్షన్ చేస్తున్నాము. అంటే పీసెస్, నెంబర్స్, కేజెస్, లీటర్స్ ఇలా దాన్ని మెజర్ చేయటం. నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్ గ్రూప్. మెటీరియల్ గ్రూప్ అంటే ఏంటి అంటే సిమిలర్ యాట్రిబ్యూట్స్ ఉన్న వాటిని మనం గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం అనమాట. సిమిలర్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు షిఫ్ట్ కార్స్ ఉన్నాయి అనుకోండి. షిఫ్ట్ కార్స్లోనే ఎల్ఎక్స్ఐ, డిఎక్స్ఐ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అంటే మోడల్ని బట్టి అది ఒక్కొక్క గ్రూప్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఎందుకని మోడల్ని బట్టి మనం డివైడ్ చేసిన గ్రూప్ కింద అంటే దాని యొక్క ఫ్యూచర్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. కొన్ని షిఫ్ట్ కార్స్కి ఏంటంటే స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ స్టాప్ అనే ఆప్షన్ ఉంటుంది. కొన్నిటికి ఏంటంటే విత్ కీ ఉంటుంది. అంటే అవి ఫ్యూచర్స్ అనేవి డిఫరెంట్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే ఫ్యూచర్స్ డిఫరెంట్ అయిపోతాయో అది మనం సపరేట్ గ్రూప్ కింద మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సపరేట్ గ్రూప్ కింద మనం ఎందుకు డివైడ్ చేస్తున్నామనంటే దాని యొక్క సేల్స్ కానీ, దాని యొక్క ఇన్కమ్ కానీ, దాని యొక్క మార్కెట్ స్ట్రక్చర్ కానీ, అంటే మార్కెట్ యొక్క షేర్ కానీ మనం తెలుసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు స్విఫ్ట్ కారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎల్ఎక్స్ఐ వీడియో, అలా కాకుండా సేమ్ స్విఫ్ట్ మామూలుగా ఒక ఏ కార్ అయినా సరే బేసిక్ మోడల్, మీ కొన్ని ఫీచర్స్ ఉండే మోడల్, ఇంకోటేమో హై ఎండ్ మోడల్, ఇవి కూడా సేమ్ మెటీరియల్ ఇందులోనే గ్రూప్ కింద వస్తాయి. వస్తుంది. అవి ఇప్పుడు ఫ్యూచర్స్ మారిపోయినాయి అని అంటే కనుక, అంటే ఇప్పుడు బేసిక్ కారే దానికి మనం సపరేట్గా యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి ఫ్యూచర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీట్ కవర్స్ లేదంటే కెమెరా ఇలాంటివి యాడ్ చేస్తున్నాం అనుకోండి, అది మనం ఎడిషనల్గా కొంటున్నాం. అంటే నెసెసిటీస్ అనేవి అక్కడ అదిను బేస్ కారు రెండు ఒకటే. ఓకే, అది ఒకే మెటీరియల్ గ్రూప్ కిందకి వస్తుంది. కానీ కంపెనీ కస్టమర్ కొన్నాక కొనేది మనకు అవసరం లేదు కదా, వాళ్ళు అవునండి, జస్ట్ అదే ఏది అంటున్నాను నేను. కొన్నారనేది ఇంపార్టెంట్ కదా. అవునండి, అదే నేను అంటున్నాను. ఇప్పుడు మనం బై చేసేసిన తర్వాత ఫ్యూచర్స్ ఏమన్నా మనం యాడ్ చేసుకుంటే అది డివైడ్ చెయ్యదు మెటీరియల్ గ్రూప్, అది వేరే ఇది వేరే అని. ఉమ్. బై డిఫాల్ట్ ఇప్పుడు కొన్ని కార్స్కి విత్ కీ ఉంటుంది, కొన్ని కార్స్కి వితౌట్ కీ ఉంటుంది.
అది డిఫరెన్షియేట్ చేస్తుంది. ఓకే. అది మనం మెటీరియల్ గ్రూప్ కింద డిఫైన్ చేస్తాం. ఓన్లీ దాని యొక్క మార్కెట్ షేర్ ఏంటి, దాని యొక్క క్యాపబిలిటీ ఏంటి, ఇన్కమ్, సేల్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మెటీరియల్ గ్రూప్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనకు ఇంకో ఆప్షన్ యూజ్ అయ్యేది ఏంటి అంటే యాక్చువల్‌గా నేను ఎప్పటినుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. ఏంటంటే మామూలుగా స్టూడెంట్స్ మీ దగ్గర నేర్చుకుంటారు కదా! ఎస్ఏపీ. అంటే వాళ్ళు కొంచెం ఆల్రెడీ చదువుకొని వచ్చి మామూలుగా నేర్చుకుంటూ ఉంటారు గదా! అవునండి. నేను యామ్ ఐ కోపింగ్ అప్ విత్ అంటే నేను అర్థం చేసుకోగలుగుతున్నానా? అంటే నేను చేయగలుగుతానా? అంటే లైక్ మీకు యాస్ ఎ టీచర్ మీకు అర్థమవుతది కదా! స్టూడెంట్ ఈస్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్ అని. మీరు చేయగలుగుతారండి. మీరు చెప్తున్నారు. అంటే నాకు అది డౌట్. అంటే గ్యాప్ వచ్చింది. ప్లస్ సిస్టమ్ అలవాటు కూడా తప్పింది గదా! నేను నిన్న ఆ సిస్టమ్ మీ మీకు అది క్లాస్ లేకపోతే ఎక్సెల్ షార్ట్ కట్స్ చూసుకుంటున్నాను. నేను ఇదివరకు వర్క్ చేసినప్పుడు మేము షార్ట్ కట్సే వాడేవాళ్ళం. ఆ కీప్యాడ్ వాడేవాళ్ళం కాదు. మౌస్ వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు మీరు తక్కువ. ఎస్ఏపిలో కూడా ఎక్సెల్ షార్ట్ కట్స్ యూజ్ అవుతాయండి. అది నిన్న చూస్తున్నాను నేను. అదే అసలు ఎలాగా ఏంటి ఒకసారి అడుగుదాం. అసలు మనం ఆన్ పార్ ఉన్నానా? లేనా? లేదంటే ఇంకేమైనా చేయాలా? అని నాకు తెలుసుకోవాలి కదా! అందు గురించి అడిగాను. మీరు అది సిస్టమ్ గురించి మీరు వరీ అవుతారు. మీకు మెయిన్ సబ్జెక్ట్ తెలిసిపోతే సిస్టమ్ లో మీరు జస్ట్ ఏంటి అంటే డేటా ఎంట్రీ వరకే మీరు చేస్తారు. యాక్చువల్‌గా ఆ డాక్యుమెంట్ ఓకే. ఓపెన్ చేయడం, అందులో వాల్యూస్ అనేది ఇవ్వటం. జస్ట్ మీరు ఎక్సెల్ ఎలా యూజ్ చేస్తారో అలానే యూజ్ చేస్తారు. ఓకే. కానీ అవి ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనకి ప్రైమరీగా మనకి తెలియాలంతే. తెలియాలా? మీరు ఈ క్లాసెస్ మీరు విని దాన్ని మీరు డైరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు. ఇంక అంతకు మించి కూడా నాకు తెలిసినంత వరకు అవసరం ఉండదు. ఎందుకంటే ఓకే. ఇంతకు మించి మాక్సిమం మన డివిజన్ వరకు అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వరకు ఇంతకు మించి మాక్సిమం ఉండదు. అది ఇంకా ఓకే. అంటే జాబ్ రావడానికి ఓ 1 ఇయర్ పట్టేస్తదేమో అనుకుంటున్నాను. అంటే మీరు లైక్ ఫిల్ ఆపర్చునిటీ. సారీ. అంటే ఇప్పుడు నా బ్యాక్‌గ్రౌండ్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటా కదా! అవును. మా మార్కెటింగ్. మీకు అది యూజ్ అవుతుంది కదా! అహా! మామూలుగా అడుగుతున్నాను నేను. మీకది యూజ్ అవుతుంది. మీకు 1 ఇయర్ అలా ఏమి ఉండదు. మీరు ఈ కోర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను మీకు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాను కదా మీకు. ఆ ఓకే. రెజ్యూమ్ మీకు మీన్‌వైల్ నా ఓల్డ్ రెజ్యూమే మీకిస్తా. అదేనండి. నేను అంటే పంపిస్తాను. దాంట్లో ఏమేం పాయింట్స్ ఉండాలనేది నేను మీకు అప్డేట్ ఇస్తానండి. హ్మ్. ఓకే. అహా! మామూలుగా మీకు ఐడియా అంటే నా క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా తెలియాలి కదా! దాన్ని బట్టి ఓకే. మీరు చేస్తారు. ఓకే అండి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటి అంటే ఎక్స్‌ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్. అంటే మనం ఎక్కడైతే ఈ మెటీరియల్ అనేది సారీ. మనం ఎప్పుడైతే ఈ మెటీరియల్ అనేది యూజ్ చేస్తామో, ఈ ఆప్షన్ గనక మనం ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటంటే ఆల్ ప్లాంట్స్ ఈ మెటీరియల్‌ని యూజ్ చేయకూడదు. అక్కడ ఎక్స్ యొక్క సింబల్ ఏంటి అంటే బ్లాక్ అన్నమాట. దీని మీనింగ్ ఏంటి అంటే బ్లాక్ అనేది బ్లాక్. లాట్ అంటే ఇంకా ఆ మెటీరియల్ ఏ ప్లాంట్ అనేది యూజ్ చేయకూడదు. ఇది పర్టిక్యులర్‌గా ఏ టైంలో వస్తుంది ఈ ఆప్షన్ అనేది ఏంటి అనంటే, ఏదైనా బ్యాడ్ మెటీరియల్ పర్చేస్ డిపార్ట్‌మెంట్ పర్చేస్ చేసిందనుకోండి. అంటే తక్కువ రకం క్వాలిటీ గాని, లేదా అనుకోకుండా గ్రేడ్ బి క్వాలిటీ అనేది మనకి వచ్చింది. మీషో. ఏంటండి? మీషో. ఆ! మేబీ అలాగా. అప్పుడు ఒక ప్లాంట్ అనేది ఆల్రెడీ ప్రొడక్షన్ చేసినప్పుడు అనుకున్న అవుట్‌పుట్ రాలేదనుకోండి. క్వాలిటీ పరంగా గాని, లేదంటే వాళ్ళు అనుకున్న కలర్స్ పరంగా గాని, లేదా డైమెన్షన్స్ పరంగా గాని సరిగ్గా రాలేదనుకోండి. అప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళేం చేస్తారు అంటే, ఆ మెటీరియల్‌ని బ్లాక్ చేసేస్తారు. అప్పుడు ఆ మెటీరియల్ మిగిలిన ఏ ప్లాంట్ గూడా దాన్ని క్రియేట్ చేయదండి. అంటే కస్టమర్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ వల్ల? కస్టమర్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ వల్లైనా అయ్యుండొచ్చు. ఇప్పుడు మన టెలివిజన్ ఇంకో డౌటొచ్చింది నాకు. ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు మనకు అన్ని ఆప్షన్స్ పెడుతున్నాం కదా! లైక్ క్యాష్, సేల్ అన్నీ. హ్మ్. అలాగే డెలివరీ ఇన్వాయిస్ వరకు ఓకే.
మరి కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ని మనం చూసి దాన్ని బట్టి మనం డెసిషన్ ఇవ్వమా? అంటే లైక్ ఫీడ్‌బ్యాక్ ఈస్ నాట్ ఇంపార్టెంటా మనం మామూలుగా? ఫీడ్‌బ్యాక్ అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రిటర్న్ గనక ఇవ్వలేదు అనుకోండి. అది గనక మనం రిటర్న్ అనేది గనక అహా! ఇవ్వలేదనుకోండి. రిటర్న్ కాదు. రిటర్న్ గూడ్స్ కాదు. ఇప్పుడు లాయల్ కస్టమర్ అనే పర్సన్ ఖచ్చితంగా ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. వాళ్ళు లాయల్ అయినా సరే ఏదో ఒకటి ఇంప్రూవ్‌మెంట్‌కి. నేనైతే ఇస్తా. మామూలుగా కంపల్సరీ. క్రిటిక్ కూడా చేస్తా. జనరల్‌గా. అంటే వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలని కంపెనీ గురించి ఆలోచించి. ఓకే. అలాంటి ఫీడ్‌బ్యాక్స్ మనకి రావు. ఇవ్వరేమో గదా! మామూలుగా ఓకే అండి. జనరల్‌గా చెప్తాను దాని యాజ్ గురించి. ఈజ్. మీరు మీరు ఓకే. ఫీడ్‌బ్యాక్ గురించి అడుగుతున్నారు గదా! అది యాక్చువల్‌గా మెటీరియల్ మాస్టర్ డేటాలో ఏంటి అనంటే, సేల్స్ ఏరియా టెక్స్ట్ అని ఉంటుంది. ఒక కాలమ్ ఉంటుంది. ఓకే. అంటే అది నోట్‌ప్యాడ్ లాగా, ఇప్పుడు మనం నోట్‌ప్యాడ్ ఎలా యూజ్ చేస్తామో ఆ ఆప్షన్ ఉంటుంది. అక్కడ సేల్స్ ఏరియా టెక్స్ట్ దగ్గర ఏంటి అనంటే, మనము కస్టమర్స్ దగ్గర నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ మనకొచ్చినప్పుడు, అంటే ఇది ఇలా ఉంటుంది, సంథింగ్ ఈ బేసిస్‌లో ప్రాబ్లమ్ ఉంది, లేదా ఈ బేసిస్ చాలా బాగుంది అని వచ్చినప్పుడు, అక్కడ మనం ఎంట్రీ చేయడం జరుగుతుందన్నమాట. దీనికి మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు నేనే ఈ ప్లాంట్‌లో ప్రొడక్షన్ మేనేజర్ అనుకోండి నేను. ఓకే. ఒక ప్లాంట్‌లో నేను ప్రొడక్షన్ మేనేజర్‌ని. నేను ఒక వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అని ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. డాక్యుమెంట్. అంటే ఏంటంటే, ఈ ప్లాంట్ కార్స్ తయారు చేస్తుందనుకోండి. నా కారు, నా కాంపిటీటర్ కారు. ఓకే. నా కాంపిటీటర్ కారు. ఈ రెండిటిల్ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నేనక్కడ అనలైజ్ చేస్తాను. ఈవెన్ నట్స్, బోల్ట్స్‌తో సహా. అంటే కారు ఇంజిన్, నా ఇంజిన్ ఎలాంటిది, నా కాంపిటీటర్ ఇంజిన్ ఎలాంటిది. ఇద్దరికి ఉన్న ఫీడ్‌బ్యాక్ ఏంటి అనేది అక్కడ నేను రిపోర్ట్ రాసుకుంటాను. ఇద్దరికి ఉన్న ఫీడ్‌బ్యాక్ ఏంటి అంటే కస్టమర్ సైడ్. ఎవరైతే ఈ కార్స్ కొంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి అనేది నేను అక్కడ రాసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ ఇంజిన్. ఓకే. నా కాంపిటీటర్‌ది కూడా ఇంజిన్. ఇక్కడ నేనేమని రాసుకుంటానంటే, నా కార్‌కి ఇంజిన్ ఫీడ్‌బ్యాక్ గుడ్ అని వచ్చింది. ఓకే. నెక్స్ట్ అలాగే నా కాంపిటీటర్ యొక్క కార్‌కి కూడా ఫీడ్‌బ్యాక్ గుడ్ అని వచ్చింది. ఆ రిపోర్ట్ అక్కడ జనరేట్ చేసుకుంటాను. నెక్స్ట్ టైర్స్ క్వాలిటీ ఎలా ఉంది? నాది గుడ్ క్వాలిటీయా? నా కాంపిటీటర్‌ది గుడ్ క్వాలిటీయా? కస్టమర్ సాటిస్ఫికేషన్ ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నా కార్స్ టైర్స్ బానే ఉంది. బట్ నా కాంపిటీటర్ కార్స్ టైర్స్ మీద కస్టమర్స్‌కి బ్యాడ్ రెప్యుటేషన్. అలా ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ గురించి నేను అక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనే డాక్యుమెంట్ నేను జనరేట్ చేసుకుంటాను. దానివల్ల ఏంటి నాకు అడ్వాంటేజ్ ఏంటి అనంటే, కస్టమర్ ఎక్కువగా ప్రిఫరెన్స్ దేనికి చూపిస్తున్నాడు? నా ప్రొడక్ట్ కాదని నా కాంపిటీటర్ యొక్క ప్రొడక్ట్ కొనటానికి గల మెయిన్ కారణాలేంటి అనేది నాకు తెలిసిపోతుంది. అంటే నేను యూజ్ చేసే మెటీరియల్ ఏంటి? తను యూజ్ చేసే మెటీరియల్ ఏంటి? నేను సేల్ చేసిన ప్రొడక్ట్ మీద కస్టమర్ సైడ్ నుంచి ఎక్కడ నాకు మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంది? నా కాంపిటీటర్‌కి మంచి ఫీడ్‌బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వివో మొబైల్ కొన్నారు. నేను ఒప్పో మొబైల్ కొన్నాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వివో మొబైల్ ఈజీ టు ఆపరేట్ అనేది మీ ఫీడ్‌బ్యాక్ అనుకోండి. నా ఒప్పో మొబైల్‌లో డిఫికల్ట్ అని అనుకోండి. అంటే ఆపరేట్ చేయడం కొంచెం డిఫికల్ట్‌గా ఉంది అని అనుకోండి. ఇది వాళ్ళ కంపెనీ నిజమే అది. ఎగ్జాక్ట్‌లీ. అలా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ మనకున్న ఫ్యూచర్స్ ఏవైతే ఆ ప్రొడక్ట్‌కి ఉంటాయో ఆ ఫ్యూచర్స్ అన్నీ కూడా కస్టమర్ అండ్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్‌కి రీచ్ అయినాయా లేదా అనేది వాళ్ళు ఫీడ్‌బ్యాక్ అనలైజ్ చేస్తారండి. మీరన్నట్టు ప్రతి యాస్పెక్ట్ అనలైజ్ చేస్తారు. అలా అనలైజ్ చేసి ఎక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో దాన్ని వాళ్ళు ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే. ఓకేనండి. అదక్కడ మనం సేల్స్ ఓకే. ఏరియా దగ్గర మనం ఆ రిపోర్ట్స్ అన్నీ రాస్తాం. అది మెటీరియల్ మాస్టర్ డేటాలోనే ఉంటుంది. యాక్చువల్లీ ఇటువంటిదే మార్కెటింగ్ రిసర్చ్‌లో స్పెషల్‌గా కస్టమర్స్ గురించి తెలియడం కోసం ఎస్‌పీఎస్ఎస్ సాఫ్ట్‌వేర్ అని ఉంటది. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు నాకు. ఐడియా ఉంటుంది. ఉందా అండి? ఐడియా. నేను యాక్చువల్లీ నా ప్రాజెక్ట్ ఎస్‌పీఎస్ఎస్ సాఫ్ట్‌వేర్ మీద. నాకు వచ్చేది బాగానే. వాల్యూస్ ఎంటర్ చేయడం, కాలిక్యులేషన్ బట్టి సేమ్ ఇలాగే ఎస్ఏపీ లాగే డెసిషన్ చెప్తారు. కాకపోతే ఏంటంటే వాల్యూస్ అవన్నీ. ఓకే. కస్టమర్ ఈ టెస్ట్ ఐ మీన్ ఏమంటారంటే క్వెషనియర్ బట్టి వాళ్ళిచ్చిన ఫీడ్‌బ్యాక్ బట్టి చేస్తారనమాట అందులో మెయిన్ కస్టమర్ బేస్.
యాక్చువల్లీ దాని మీద చేయాలని ఎప్పుడు కానీ అది కొంచెం కష్టం. ఎస్ఏపి ఈజ్ ఫైన్, బెటర్ దాన్ దట్ అన్నమాట. అవును. ఓకే. నెక్స్ట్ ఈ సేల్స్ ఇది వాల్యూ యాడెడ్ సర్వీస్ కదా, ఇవి ఎస్డి వాళ్ళే ఇస్తారా అండి? అంటే ఎస్డి వాళ్ళంటే ఎంఎం కన్సల్టెన్సీ చేస్తాడండి. ఎందుకంటే ఓకే. ఆ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కానీ అసెంబ్లింగ్ చేసేదంతా కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంటే కదా. వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ తెలుస్తుంది. వాళ్ళ కాంపిటేటర్ సేమ్ ఇలాంటి ప్రొడక్ట్ అమ్ముతున్నప్పుడు దాన్ని కూడా వాళ్ళు అనలైజ్ చేస్తారు. అంటే యాక్చువల్‌గా ఓకే. సింపుల్‌గా చెప్పాలి అనంటే ఇప్పుడు నేను ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి. నా లాంటి మోడల్ కార్స్ నా కాంపిటీటర్ సేల్ చేస్తున్నాడు. ఒక మోడల్ కార్ నేను తీసుకొని రెండిటిని నేను టెస్ట్ చేస్తాను. ఎలా పాసిబుల్ అవుతుంది? నాకన్నా తక్కువ ప్రైస్‌కి వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు? నా ప్రొడక్ట్ కాదని వాళ్ళ ప్రొడక్ట్ కొనటానికి గల కారణాలేంటి? ఇవన్నీ కూడా నేను ఇంటర్నల్‌గా ప్రొడక్షన్ మేనేజర్‌గా అనలైజ్ చేసుకుంటాను. దాన్ని బట్టి నా ఓకే. కార్ డిజైన్ చేంజ్ చేయటం గానీ, లేదంటే మెటీరియల్ చేంజ్ చేయటం గానీ, లేదా ప్రాసెస్ చేంజ్ చేయటం గానీ జరిగి, అప్పుడు మళ్ళీ నేను మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వటం జరుగుతుంది. అంటే ఇప్పుడు కస్టమరు ఒక ప్రొడక్ట్ కాదని ఇంకో ప్రొడక్ట్ కొన్నాడు అంటే, వాడికి అక్కడ ఏదో సంథింగ్ స్పెసిఫిక్‌గా ఏదో ఒక రీజన్ ఉండబట్టే కదండీ కొనేది. అవును. ప్రైస్ వల్ల అయ్యుండొచ్చు, లేదంటే అక్కడ ఉండే ఫ్యూచర్స్‌ని బట్టి అయ్యుండొచ్చు, లేదంటే ఆ డిజైన్‌ని బట్టి అయినా అయ్యుండొచ్చు. అది ఏంటనేది వీళ్ళు తెలుసుకోవడానికి ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనే డాక్యుమెంట్‌ని క్రియేట్ చేస్తారన్నమాట. అది ప్రొడక్షన్ మేనేజర్ ఓకే. చేస్తాడు. ఓకే. ఓకే. నెక్స్ట్. సేమ్ అలాగే సేమ్ ఈ థర్డ్ పాయింట్ లాగానండి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది ఏంటి అంటే, ఇక్కడ మనం ఎక్స్ అనేది ఏంటంటే బ్లాక్డ్ ఆల్ అంటే అన్ని ప్లాంట్స్‌ని బ్లాక్ చేయడం. డి అనేది ఏంటి అంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ ప్లాంట్‌ని మాత్రమే మనం బ్లాక్ చేయాలనుకుంటే గనక, మనం అప్పుడు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఆ పర్టిక్యులర్ ప్లాంట్ అంటే ఇప్పుడు మన కంపెనీలో ఒక 100 ప్లాంట్స్ ఉన్నాయనుకోండి. ఈ 100 ప్లాంట్స్‌లో ఈ మెటీరియల్ అనేది ఈ ప్లాంట్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు. సమ్ ఎక్స్ రీజన్స్ వల్ల. అప్పుడు ఆ ప్లాంట్‌కి మనం బ్లాక్ చేస్తాం. అప్పుడు పర్చేస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఆ మెటీరియల్ బై చేసినప్పుడు ఆ ప్లాంట్‌కి కంపల్సరీగా వాళ్ళు డెలివరీ చేయటం అనేది జరగదన్నమాట. ఎందుకంటే ఆ ప్లాంట్‌లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చెయ్యరు కాబట్టి. ఓకే. సో, డీకి, ఎక్స్‌కి ఉన్న డిఫరెన్స్ అది. ఎక్స్ అనేది టోటల్ ప్లాంట్స్. డి అనేది స్పెసిఫిక్‌గా ఓన్లీ 1 ప్లాంట్ అన్నమాట. నెక్స్ట్ మెయిన్ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే రూట్ డిటర్మినేషన్ అండి. రూట్ డిటర్మినేషన్‌కి మన మెటీరియల్ మాస్టర్ డేటా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అవుతుందంటే, దానికి ముందు నేను మీకు రూట్ డిటర్మినేషన్‌లో ఉండే సెగ్మెంట్స్ ఏంటనేది చెప్తాను మీకు. ఈ 4 స్టెప్స్ మనం అక్కడ వాల్యూస్ ఉంటే గాని, మీరు సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసేటప్పుడు రూట్ అనేది డిటర్మైన్ అవ్వదన్నమాట. ఈ రూట్ డిటర్మైన్ అవుతేనే మనకక్కడ డెలివరీ డేట్ అనేది అంటే కస్టమర్‌కి ఏ రోజు మనం డెలివరీ చేస్తాం అనేది, ఆ డెలివరీ డేట్ అనేది అక్కడ మెన్షన్ అవుతుంది. అంటే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్కడ నుంచి డిపార్చర్ జోన్. అంటే ఎక్కడ నుంచి ఆ స్టాక్ అనేది డెలివరీ అవ్వాలి. మేబీ ఇది ఇక్కడ డెలివరీ ప్లాంట్ అనేది మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఏ ప్లాంట్ డెలివరీ చేయాలి. ఓకే. నెక్స్ట్
వాట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్. వాట్ అంటే ఏంటి అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఏ విధంగా, ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డెలివరీ చేయాల్సిన ప్రొడక్ట్ ఐస్ క్రీమ్స్ అనుకోండి, దాన్ని నేను డైరెక్ట్ గా నార్మల్ డెలివరీ లాగా తీసుకెళ్తే కుదరదు. రిఫ్రిజిరేటర్స్ ఏదైతే ఎయిర్ కండిషనర్ సర్వీస్ ఉంటుందో ఓన్లీ ఆ సర్వీస్ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ లోనే నేను డెలివరీ చేయగలను. మిగిలిన అదర్ ఆప్షన్స్ లో నేను డెలివరీ అనేది చేయలేను. అలాగే గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, దానికి తగ్గ మెటీరియల్స్ ఏవైతే నేను యూజ్ చేయాలో అవి యూజ్ చేసి మాత్రమే నేను ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయగలుగుతాను. ఓకే, సో వాట్ మెటీరియల్స్ షుడ్ బి యూజ్డ్. అంటే ప్యాకింగ్ మెటీరియల్స్ అండి, ప్యాకేజింగ్. హౌ ఐ షుడ్ ప్యాక్ దట్ మెటీరియల్ అండ్ సెండ్ ఇట్. ప్యాకింగ్ మెటీరియల్స్ కింద రాదండి. మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ ప్యాకింగ్ అనేది వన్ ఆఫ్ ద పారామీటర్ అనమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్ లోనే ప్యాకింగ్ ఓకే. అనేది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. అంటే ఓన్లీ అదొకటే కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐస్ క్రీమ్స్ ప్యాక్ చేశాను, ఐస్ క్రీమ్స్ ప్యాక్ చేశాను, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండాలి? ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎయిర్ కండిషనర్ లో ఉండాలి, అది కూడా కండిషన్. అవును. ఈ అవును. రెండు ఉంటేనే అది అక్కడ ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్ అనేది అప్పుడు అప్డేట్ అవుతుంది ఆ పర్టికులర్ మెటీరియల్ కి, లేకపోతే అది అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్ లేకుండా మనం దీన్ని ఎలా డెలివరీ చేస్తాం? అది డెలివరీ చేసిన కస్టమర్ ఎలా తీసుకుంటాడు దాన్ని? ఆ ప్రొడక్ట్ అనేది తీసుకోలేడు కదా. అందుకని ఈ అవును. మెటీరియల్ కి తగ్గట్టు ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్ అనేది మనం అప్డేట్ అవుతాం. నెక్స్ట్ ఓకే. హౌ. హౌ అనేది ఏంటి? షిప్పింగ్ కండిషన్స్ అనమాట. కొంతమంది కస్టమర్స్ ఏంటి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు డెలివరీ చేసేయండి అని చెప్తారు. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే నాకు ట్రైన్ స్టేషన్ లోనే, మా సిటీకి ట్రైన్ స్టేషన్ దగ్గర ఓన్లీ మీరు ఆ సర్వీస్ లోనే నాకు డెలివరీ చేయండి, లేదు నాకు ఓన్లీ వ్యాన్ లోనే సరే డెలివరీ చేయండి, నాకు అది ఈజీ అవుతుంది. అలా కొన్ని కండిషన్స్ అనేవి కస్టమర్స్ దగ్గర నుంచి షిప్పింగ్ చేసేటప్పుడు మనకి రావచ్చు అనమాట. అది హౌ. అంటే ట్రాన్స్పోర్టేషన్, హౌ ద ట్రాన్స్పోర్టేషన్ విల్ బి. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా ఉండాలి? అది త్వరగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు ట్రైన్ స్టేషన్, బస్ స్టేషన్, సంథింగ్ బస్, ఈ సర్వీసెస్ లో దేన్ని యూజ్ చేయాలి? కస్టమర్ కి ఇమీడియట్ డెలివరీ కావాలి, వీటిలో ఏది మనం యూజ్ చేయాలి? ఆ పారామీటర్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటుందండి ఎస్ఏపి. నెక్స్ట్ టూ, అంటే ఇక్కడ మనకి షిప్ టు పార్టీ వస్తుంది. ఇందాక పార్ట్నర్ ఫంక్షన్స్ లో మనం కన్సిడర్ చేసాం కదా, ద పర్సన్ హూ రిసీవ్స్ ద డెలివరీ, ఎవరైతే డెలివరీ తీసుకుంటారో వాళ్ళని మనం షిప్ టు పార్టీ అంటాం. అది పార్ట్నర్ ఫంక్షన్స్ లో ఒక పార్ట్నర్ ఫంక్షన్. దాన్ని మనం ట్రాన్స్పోర్టేషన్ జోన్ కింద మనం మెటీరియల్ మాస్టర్ డేటాలో తీసుకుంటాం. అది టూ, ఎక్కడికి వెళ్ళాలి. ఈ ఫోర్ ఆస్పెక్ట్స్ మనం అక్కడ డేటా ఇస్తేనే సేల్స్ ఆర్డర్ లో డెలివరీ డేట్ అనేది, రిక్వైర్డ్ డెలివరీ డేట్ అనేది అప్డేట్ అవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా అక్కడ డేటా అనేది అప్డేట్ అవ్వదు అనమాట. ఓకే, ఇందులో మనం మెటీరియల్ మాస్టర్ డేటాలో చేసేది ఏంటి అని అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్ ఒకటి. మెటీరియల్ మాస్టర్ డేటాలో మనం దాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. దాన్ని అప్డేట్ చేయడం వల్ల మిగిలిన డేటా అంతా కూడా, అంటే ఈ షిప్ టు పార్టీ అనేది కస్టమర్ మాస్టర్ డేటా నుంచి అప్డేట్ అవుతుంది, ఇది కూడా కస్టమర్ మాస్టర్ డేటా నుంచి అప్డేట్ అవుతుంది. ఈవెన్ ఈ డెలివరీ ప్లాంట్ అనేది మెటీరియల్ మాస్టర్ డేటా నుంచి అప్డేట్ అవుతుంది. ఈ ఫోర్ ఇన్ఫర్మేషన్స్ అప్డేట్ అయ్యి అప్పుడు మనకి కన్క్లూజన్ అనేది వస్తుంది అన్నమాట. వీటిలో ఏ డేటా మిస్ అయినా సరే అక్కడ ఎండ్ యూజర్ కి సేల్స్ ఆర్డర్ ప్రాసెస్ చేసేటప్పుడు, ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. ఓకే, సరే అండి, ఈ సెషన్ కంప్లీట్ అయిందండి. నేను మీకు ఇంకో 2 minutes ఇంకో లింక్ ఫార్వర్డ్ చేస్తాను, అందులో లాగిన్ ఓకే. ఓకే.